వేణుగోపాల్ అసెంబ్లీ సెషన్ ఉండగా కేసీ వేణుగోపాల్ ఆయన కాన్స్టిట్యున్సీలో చూస్తే ఎవరిని పిలిచారు? మళ్ళీ రేవంత్ రెడ్డినే. హైకమాండ్ ఇప్పుడు కేసీ వేణుగోపాల్ అంటే రాహుల్ గాంధీ ఐస్ అండ్ ఇయర్స్. ఆయన ఒకవేళ హైకమాండ్తో డిఫరెన్స్ ఉంటే కేసీ వేణుగోపాల్ ఆ మీటింగ్కు నిన్న కాన్స్టిట్యున్సీలో విద్యార్థులకి ఆయన టెక్స్ట్ బుక్స్ ఏదో పంపిణీ చేస్తే కనుక మెరిటోరియస్ స్కాలర్షిప్ చేస్తే దానికి చీఫ్ గెస్ట్ రేవంత్ రెడ్డి. ధనమూలం ఇదం జగత్ భరత్. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్విటేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే పార్టీ హైకమాండ్ కు ఫండింగ్ చేస్తా ఉన్నాడో అంత ఎవడు చేయట్లేదు అనేది జగద్విదితమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళ అవసరాల దృష్ట్యా దగ్గరికి తీసుకొచ్చినా అది అంటే ఈతని ఇప్పుడు ఎట్లుంటుందంటే డీకే శివకుమార్ అంత చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు కర్ణాటకలో. నిన్నగాక మొన్న ఈయన ఏమన్నాడు, డీకే శివకుమార్ ఎప్పుడైతే RSS గీతం పాడినాడో తర్వాత ఇతరత్రమైన విషయాలు మాట్లాడినాడో ఆయన ఏమన్నాడు, పార్టీ అధిష్టాన వర్గానికి వ్యతిరేకంగా పోయేవాడు ఎవరికి పార్టీలో స్థానం లేదు అనేటువంటి మాట శివకుమార్ మన రేవంత్ రెడ్డి మాట్లాడినాడా లేదా? అప్పుడు ఏం చేసినాడు, ఐఎమ్ టూ క్లోజ్ టు రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీ అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చినాడు. ఇప్పుడు ఇతనేం చేసినాడు, పార్టీ ఇప్పుడు డీకే శివకుమార్ ఏమని చెప్తున్నాడు, సిబిఐని ఈడీని వాడుకొని నా ప్రతిష్టను దెబ్బతీసినారు, నన్ను సర్వనాశనం చేయడానికి కృషి చేసినారు అని అన్నారు. తర్వాత ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అన్నిటి కూలగొట్టడానికి సిబిఐ ఈడీ కారణమని చెప్పినాడు. తర్వాత విలాసరావు దేశ్ముఖ్ మీకు తెలిసే ఉంటది, అతన్ని చేర్చుకున్న విధానం ఏది, అతను ఆదర్శ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అది ఇది అని చెప్పినారు. అజిత్ పవార్ ఇట్లాంటి వాళ్ళందరినీ లొంగ తీసుకున్నారు, అన్ని పార్టీలను చీల్చినారని కాంగ్రెస్ మొదటి నుంచి రూఫ్ టాప్ నుంచి మాట్లాడుతుంది. ఇవాళ వాళ్లకు ఆర్గ్యుమెంట్ ఉంటుందా? రేపు అందరు అడగరా నేషనల్ ప్రెస్ లో? మీరు చూస్తూనే ఉంటుంటారు, ఇంకా కాసేపు అయితే నేషనల్ ప్రెస్ లో వస్తుంది హౌ రేవంత్ రెడ్డి కుడ్ టేక్ సచ్ ఎ డెసిషన్ అని. తర్వాత ఇది చాలా ఎంబరాసింగ్ గా ఉంటది రాహుల్ గాంధీకి. బయట ఎక్కడ ఇంకా సిబిఐ గురించి కానీ ఈడీ గురించి కానీ రాహుల్ గాంధీ ఏం మాట్లాడలేని దుస్థితిని రేవంత్ రెడ్డి ఆయన కంటగట్టినాడు. ఓకే ఓకే దయాకర్ గారు.